ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి పూల రవీందర్ ను బీసీలంతా ఏకమై భారీ మెజార్టీతో గెలిపించారని, బీసీలను గెలిపించడం ద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ శాఖం ప్రారంభమవుతుందని, రాష్ట్ర రాజకీయాలను రేపటి భవిష్యత్తులో బీసీలే శాసించనున్నారన్నారు. నేడు ఖమ్మం జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో బీసీ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించడానికి బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుండి 26వ తేదీ వరకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఓటు మనదే, సీటు మనదే, మేము ఎంతో మాకు అంతే అనే నినాదంతో ప్రచార యాత్ర నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే ఖమ్మం జిల్లా కేంద్రానికి జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థి పూల రవీందర్ ను బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలంతా సంఘటితమై గెలిపిస్తే రాష్ట్ర రాజకీయాల్లో రెడ్ల రాజకీయాలను అడ్డుకట్ట వేసి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం కావడం ఖాయమని అన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొత్తం 27,000 ఓట్లుంటే కేవలం 2,000 ఓట్లు మాత్రమే రెడ్డి సామాజిక వర్గానికి ఉన్నాయని, మిగతా 25,000 ఓట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నాయని, ఎన్నికల 5% కూడా లేని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 4 అభ్యర్థులు నిలబడితే 90% ఉన్న బీసీలు ఒక్కరే ఉన్నారని, దీంతో బీసీల ఓటు బీసీలు వేసుకున్న 100% విజయం సాధించినారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి అన్ని ఉపాధ్యాయ సంఘాలు గెలుపు గుర్రాల పేరుతో రెడ్లకు బీఫామ్లు ఇచ్చాయని, బీసీలకు మాత్రం టికెట్లు నిరాకరించి బహుజనులను అనుమానించారు. అందుకే ఈ ఎన్నికల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గంలో ఓటును ఆయుధంగా చేసుకుని రెడ్ల పాలనకు బహుజనులంతా ఏకమై వారికి చరమగీతం పాడాలంటే ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల ఓటు బీసీలకే వేయాలన్నారు. ఏసీ అత్యధిక మెజారిటీతో గెలిపించి చట్టసభకు పంపిస్తారని ఆశిస్తున్నాం. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది ఆధిపత్య కులాలకి, అణగారిన వర్గాలకి మధ్యలో ఉన్నటువంటి పోటీ. అంటే ఆత్మగౌరవానికి ఆధిపత్యానికి మధ్య ఉన్నటువంటి పోటీ. అది ఆత్మగౌరవం చాలా పవర్ఫుల్. కాబట్టి మన బలం ఏందో, మన సత్తా ఏందో ఈ ఎన్నికల ద్వారా తెలియజేస్తే మిగతా వాళ్ళందరికీ కనువిప్పు కలుగుతుంది. అంటే అసెంబ్లీలో, పార్లమెంటులో ఎక్కువ మంది ఉంటారు, ఎవరైతే చాలా మంది అటు ఇటుగా ఇస్తారు. కానీ ఇక్కడ విద్యావంతులైనటువంటి, వివేకవంతులైనటువంటి ఉపాధ్యాయులు కాబట్టి దయచేసి చేతులు ఎత్తి నేను ఒక్కసారి నమస్కరించి చెప్తున్నా, దయచేసి ఆలోచించండి. మన ఓటు మనమెంతో, మేమెంతో మాకంతా, అంటే మన ఓట్లు మనం వేసుకోవాలని ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి మన ఓట్లని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ అభ్యర్థులందరూ, అంటే ఉపాధ్యాయులందరూ బీసీ అభ్యర్థికి ఓటు వేసినట్లయితే తప్పకుండా గెలుస్తారు. ఎందుకు చెప్తున్నానంటే దాదాపు 26,000 ఉన్నటువంటి ఈ ఓట్లలో 2,600 మాత్రమే వాళ్ళు, మిగతా 22,000 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు ఉన్నారు. కాబట్టి గెలుపు ఎవరిది? మందే. గెలుపుకి డోకా లేదు. ప్రొవైడెడ్ మనం మాత్రం చూచి మన వాళ్ళకి మనం ఓటు వేసినప్పుడు మాత్రమే, మనం చుక్కా ముక్క నోటికి అమ్ముడుపోకుండా మన ఓట్లను మనం వేసుకుంటే రాబోయేది బీసీ ముఖ్యమంత్రి. ఆ నినాదానికి బలం చేకూర్చిన వాళ్ళం అవుతాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని వ్యతిరేకించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఉపాధ్యాయులారా ఆలోచించండి. మీరు చాలా తెలివిగల వాళ్ళు, చాలా సమాజంలో మీకున్నటువంటి పొజిషన్ చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి మీరందరూ దయచేసి బీసీ అభ్యర్థి అయినటువంటి పూల రవీంద్ర గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటుతోని ఓటు వేపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఖమ్మం శాసన మండలి నుంచి పోటీ చేస్తున్నటువంటి పూల రవీందర్ గారికి మద్దతు తెలియజేస్తూ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పోటీ చేసినటువంటి పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గత 5 టర్ముల నుంచి ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 33 జిల్లాల్లో 26 జిల్లాల నుంచి తమ సామాజిక వర్గానికి ఇచ్చుకొని 3 జిల్లాల నుంచి ఇతర ఆధిపత్య వర్గాలకు ఇచ్చి ఒక 4 జిల్లాల నుంచి మాత్రమే బీసీలకు ఇచ్చారు. అసలు ఎస్సీ, ఎస్టీ నుంచి కనీసం జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం లేదు. మరి ఇవాళ 1,18,000 మంది టీచర్లలో 53,000 మంది బీసీ టీచర్లు ఉన్నారు. మరి 40,000 మంది ఎస్సీ, ఎస్టీ టీచర్లు ఉన్నారు. మీరు ప్రాతినిధ్యం ఎంత, మీ ఆధిపత్యం ఎంత అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రతినిధులు మీరే, మరి ఎమ్మెల్సీ ఎన్నికలకి 2 సీట్లు వస్తే 2 మీరే పోటీ చేస్తున్నారు. 10 వచ్చినా మీరే చేస్తారు, 20 వచ్చినా మీరే చేస్తారని మేము భావిస్తున్నాం.
యూటీఎఫ్ ను కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎప్పుడైనా మీరు ఎమ్మెల్సీ టికెట్ ఇంతవరకు బీసీ అభ్యర్థికి ఇచ్చారా? మీ సంఘం లోపల ఎంతమంది బీసీలు పనిచేస్తున్నారు? ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు? ఎంతమంది మేధావులు ఉన్నారు? ఎన్ని విశ్లేషణలు చేస్తా ఉన్నారు? కానీ మీరు ప్రాతినిధ్యం చేసేటప్పుడు, చట్టసభలు పంపేటప్పుడు బీసీలను సంపూర్ణంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. తపస్ అనేటువంటి సంఘం ఒక జాతీయ పార్టీకి అనుబంధంగా ఉన్నది. మీరు జాతీయ స్థాయి లోపల ఇవాళ బీసీలకు 15,000 కోట్లు మాత్రమే మీరు బీసీలకి సంక్షేమానికి బీసీ విద్యకు కేటాయించారు. బీసీ స్కాలర్షిప్లు 15,000 కోట్లు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఒక కార్పొరేట్ కు 650 కోట్లు మీరు నష్ట నివారణ కింద ఇచ్చినటువంటి మీరు, బీసీ స్కాలర్షిప్ల కింద 15,000 కోట్లు ఇచ్చినటువంటి మీరు, మరి ఇవాళ అగ్ర ఆధిపత్య వర్గాలకే మీరు కొమ్ము కాస్తారనడానికి మా దగ్గర ఇంకా ఇంతకంటే ఎక్కువ ఆధారాలు మీకు ఏమి ఇవ్వాలి? కాబట్టి ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే స్కూల్ లోపల పిల్లలు ఉన్నారో, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రతినిధి పోటీ చేసినాం. మేము గెలవడం ద్వారా పాఠశాలల యొక్క పరిస్థితులు, విద్యార్థుల యొక్క పరిస్థితులు వారి యొక్క గొంతుకగా శాసన మండలికి పంపించేటువంటి ఆస్కారం ఉంటది. కాబట్టి మీరు ఒక సిద్ధాంతమనో, యూనియన్ అనో, కట్టుబాట్లనో, మరి క్రమశిక్షణనో ఇవాళ బీసీ అభ్యర్థికి నష్టం చేస్తే రేపటి బీసీ సమాజానికి వచ్చే అవకాశాలను శాశ్వతంగా దూరం చేసిన వాళ్ళు అవుతారు. మరి బీసీలకి అభివృద్ధికి, బీసీల యొక్క అవకాశాలకి మీరు అవరోధంగా మారినట్టయితుంది. కాబట్టి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 26,000 ఓట్లలో 15,000 బీసీలు, 6,700 ఎస్సీ ఎస్టీలు. కాబట్టి మనం మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మరి బీసీ అభ్యర్థి గెలవాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు ఓటు హమారా సీట్ హమారా, ఓటు హమారా సీట్ తుమారా, నహీ చలేగా కాన్షీరామ్ గారి సిద్ధాంతం మీద, వారి యొక్క సిద్ధాంత బలంతో ముందు పోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ వన్ బ్లడ్ వన్ రేస్ గా ముందు పోతున్నాం. ఈ రేస్ లో మేమే గెలుస్తాం. అంతిమ విజయం మాదే అని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను గెలిపించాలని, ఓటు మనదే సీటు మనదే, మేమెంతో మాకంతా అనే వాటా నినాదంతో బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ, బీసీ ఉపాధ్యాయ సంఘం ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్, అదేవిధంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, అదేవిధంగా ప్రచారం చేసుకుంటూ ఈరోజు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. ఈ ఖమ్మం ఎన్నో ఉద్యమాలకు గుమ్మం లాంటిది, ఎన్నో ఉద్యమాలకు పురుడు పోసుకుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు ఏదో ఆషమాషి ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్ లాంటిది. దాదాపు ఇప్పుడు సగం 20 తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలుంటే 22 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సగము తెలంగాణ కంటే ఎక్కువ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలన, రెడ్ల ఆధిపత్యం ఎక్కువైపోయింది. ఈ రెడ్ల ఆధిపత్యం ఎందుకు ఎక్కువైపోయిందంటే ఈ రెడ్ల చేతిలో ఉన్నటువంటి పిఆర్టీయు కానీ, యూటీఎఫ్ కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ ఏ రాజకీయ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వాలంటే ఏ రాజకీయ పార్టీ ఇవ్వలే. బీసీలు గెలుపు గుర్రాలు కాదు, రెడ్లు అయితేనే గెలుపు గుర్రాలని చెప్పి పిఆర్టీయు అంటే ఇవాళ పక్కా రెడ్డి టీచర్స్ యూనియన్ అయిపోయింది. ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ఒక శ్రీపాల్ రెడ్డిని, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ నుంచి ఒక వంగ మహేందర్ రెడ్డిని, 2 అవకాశం వస్తే 2 ఆ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. అదేవిధంగా యూటీఎఫ్ నర్సిరెడ్డికి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవకాశం వస్తే ఒక నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. బీజేపీ పార్టీకి అవకాశం వస్తే ఒక అంజిరెడ్డికి ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ అయితే బొక్కబోర్ల పడ్డది, అది ఉన్నదా లేదా కూడా తెలియదు. ఇలా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే ఉప ఎన్నికల్లో నేను నా బలం చూస్తానని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల అన్ని పార్టీలు, అన్ని యూనియన్లు ఇలా రెడ్లకు టికెట్లు ఇచ్చినాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు 2 పార్టీల మధ్యన జరిగే ఎన్నికలు కావు, 2 యూనియన్ల మధ్యన జరిగే ఎన్నికలు కావు. ఇది 100% 2 కులాల మధ్యన జరిగే ఎన్నికలు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఇవాళ రెడ్లు వర్సెస్ బీసీలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలుగా చూస్తున్నాం. ఎందుకంటే అన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చి బీసీలను అవమానించారు, చిన్న చూపు చూశారు, వివక్షత గురి చేశారు. మీరు బీసీలు బుడ్డగోషిగాళ్ళు, మీరు తాగుడుకు ఓటేస్తారు, బిర్యానీకి ఓటేస్తారు, లిక్కర్ కోటేస్తారు, పచ్చనోటుకి ఓటేస్తారు అని చెప్పి మా ఆత్మగౌరవాన్ని కించపరిచారు. కాబట్టి
నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి ఒక బీసీ బిడ్డ పూల రవీందర్ని బరిలోకి దింపాం. ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైపోయింది. 100% విజయం సాధిస్తుండు. ఇవాళ మెజార్టీ పైనే మా దృష్టి అంతా. ఇక అదే విధంగా ఇవాళ మల్క కుమరయ్య గారు, అదే విధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నుంచి ప్రసన్న హరికృష్ణ గారు ముగ్గురు బీసీ బిడ్డలు గెలబోతున్నారు. ఈ ముగ్గురు బీసీ బిడ్డల్ని గెలిపించుకొని అసెంబ్లీకి చట్టసభలకు పంపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజకీయ శకం ఆరంభమైంది. రెడ్ల రాజకీయ పాలనకు చరమగీతం పాడబోతున్నారు. రెడ్ల ఆధిపత్యానికి, రెడ్ల రాజకీయ ఆధిపత్యాన్ని ఇవాళ పాతాళంలోకి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజన సమాజం అంతా ఓటు అనే ఆయుధం తోటి వాళ్ళని సమాధి చేయబోతున్నాం. అందుకోసం నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనల్ని లెక్క చేయని, మనకు ప్రాతినిధ్యం చేయని, మనకు టికెట్లు ఇవ్వనటువంటి వీళ్ళు మనకు అవసరమా? వీళ్ళని ఇవాళ బండగొట్టాలంటే ఓటు అనే ఆయుధాన్ని చేతపట్టుకోవాలి. వీళ్ళని కొట్టడం ద్వారా మన బీసీ బిడ్డలను గెలిపించడం ద్వారా 2025లో మళ్ళీ చెప్తున్నా, 2025లో బీసీ సీఎం అవ్వడం ఖాయం తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా 60 మంది బీసీ బిడ్డలు గెలవడం ఖాయం. మీరు పొరపాటునో గ్రహపాటునో మద్యానికో ఏ క్షణమైన తప్పుగా ఆలోచన చేస్తే ఇప్పటికే 43 మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు. 4 మంత్రులు అయాల క్యాబినెట్ లో కూర్చున్నారు. రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు పొరపాటునో గ్రహపాటునో రెడ్లను గెలిపిస్తే ఇట్లా గెలిపించుకుంటా పోతే 2025లో ఒక్క బీసీ కూడా ఏ రాజకీయ పార్టీకి వెళ్ళి టికెట్ ఇయ్యరు. అసలు బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. బీసీల ఆత్మగౌరవం మంట కలిసిపోతుంది. బీసీలను ఎవడు లెక్క చేయనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పుడు జరిగే ఎన్నికలు ఇలా బడుగుల ఆత్మగౌరవానికి, బలిసినోళ్ళ ఆధిపత్యానికి మధ్య జరిగే ఎన్నికలు. ఈ బలిసినోళ్ళ ఆధిపత్యాన్ని బండగొట్టాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఒకటి కావాలి. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు ఎక్కడ పోటీ చేసినా, భవిష్యత్తులో జనరల్ స్థానంలో పోటీ చేసినా బీసీలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు బీసీ బిడ్డలు మేము పోటీ చేస్తున్నాం కాబట్టి మీరు మద్దతు ఇవ్వండి. 90% ఉన్న వాళ్ళం ఈ 9% ఉన్నోళ్ళని ఇలా ఓడించి మన ఓట్లను వాళ్ళకి వేయడానికి నిరాకరించి వాళ్ళ ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా గెలవకుండా చేసి ఈ పిఆర్టీకి బుద్ధి చెప్పాలి. ఓటు అనే ఆయుధాన్ని పట్టుకొని వేయకుండా పిఆర్టీకి బుద్ధి చెప్పాలి, యూటీఎఫ్ కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ కు, బీజేపీకి ఇలా చెంప చెల్లు అనిపించే విధంగా బుద్ధి చెప్పి బీసీల రాజకీయ శకానికి ఆరంభమై ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకొని రేపటి భవిష్యత్తులో బీసీల రాజకీయ అధికారానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే పునాది రాయి కావాలి, నాంది పలకాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా.